ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా జనసేన వీర మహిళ రాయపాటి అరుణ మరియు మాజీ మంత్రి ఆర్కే రోజా మధ్య సాగుతున్న మాటల యుద్ధం సోషల్ మీడియాను ఊపేస్తుంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై రోజా చేసిన వ్యాఖ్యలు, అరుణ్ ఇచ్చిన కౌంటర్ రాజకీయ వర్గాలు హాట్ టాపిక్ అయింది. రోజా నోటి దురుసు వల్లే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి వచ్చిందని రాయపాటి అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం వైఎస్ భారతిరెడ్డి మాత్రమే మహిళగా అన్నట్లుగా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని అరుణ ధ్వజమెత్తారు. లోకేష్ భార్య బ్రాహ్మణి లేదా పవన్ కళ్యాణ్ భార్యను విమర్శించేటప్పుడు లేని నొప్పి భారతిరెడ్డి పేరు ఎత్తితే ఎందుకు వస్తుందని ఆమె నిలదీశారు. భారతిరెడ్డి ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా లేదా ఆమె ఒక్కరే రాష్ట్రంలో మహిళ అని అరుణ ప్రశ్నించడం గమనార్హం. గతంలో రోజా చేసిన అసభ్యకర వ్యాఖ్యలను గుర్తు చేస్తూ అరుణ ఇచ్చిన మాస్ కౌంటర్ ఇప్పుడు వైరల్ అవుతుంది. జగన్ పాలనలో జరిగిన అవినీతి మరియు అక్రమాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలకు దిగడం వైఎస్ఆర్సీపీకి అలవాటుగా మారిందని ఆమె ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని రాయపాటి అరుణ హెచ్చరించారు. ముఖ్యంగా వైఎస్ భారతిరెడ్డిని వెనకేసుకొచ్చి రోజా వంటి నేతలు ఇతర మహిళల గౌరవం గురించి ఎందుకు మాట్లాడారని ఆమె సూటిగా ప్రశ్నించారు. రాజకీయాల్లో ప్రతి విమర్శలు సహజమే, కానీ అవి హుందాగా ఉండాలని అరుణ హితవు పలికారు. పవన్ కళ్యాణ్ లక్ష్యంగా రోజా చేస్తున్న వ్యాఖ్యలు కేవలం పబ్లిసిటీ కోసమేనని ఆమె కొట్టిపారేస్తున్నారు. జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులను వేధించడం మానుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి భయపడే ప్రసక్తే లేదని అరుణ స్పష్టం చేశారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అప్పులలో కూరుకుపోయిందని మరియు అభివృద్ధి కుంటుపడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తమ కుటుంబం మరియు తమ వర్గం బాగుంటే చాలనే ధోరణిలో జగన్ ఉన్నారని ఆమె విమర్శించారు. రోజా వంటి వారు మైకుల ముందు కోతలు తప్ప క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని అరుణ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళల పాత్ర కీలకంగా మారుతున్న వేళ అరుణ వంటి వారు ఇస్తున్న కౌంటర్లు జనసేన కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పతనం ఖాయమని మరియు కూటమి విజయం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ రాజకీయ సమరంలో రాయపాటి అరుణ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిపై చేసినవి కావు, అవి మొత్తం వైఎస్ఆర్సీపీ వ్యవస్థను వ్యతిరేకంగా వినిపిస్తున్న గొంతుకని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ మరియు భారతిరెడ్డి చుట్టూ తిరిగే రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అరుణ హెచ్చరించారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యానికంపై రాయపాటి అరుణ మరియు రోజా మధ్య జరుగుతున్న ఈ పోరు రానున్న రోజుల్లో మరిన్ని మలుపులు తిరిగే అవకాశంగా కనిపిస్తుంది.